ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తూ మీ సమాధానాలను తెలియచేస్తూ ఈ పరిచర్యలో పాల్పంచుకుంటున్న మీ అందరి కొరకు మా ప్రత్యేక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉపవాస కుడికలు ముగించుకుని దేవుని ద్వారా ఆశీర్వాదములు పొందుకుని ఉన్నాం కదా. ఈరోజు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దాం. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించు బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించు బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. అద్భుతమైన సత్యం ఈ పాటలో ఉంది. మన జీవితాంతము మన ప్రతి సమస్యకు, మన బ్రతుకులో ఎదురయ్యే ప్రతి సవాలుకు మన ప్రభువే పరిష్కారమై ఉన్నాడు, పరిహారమై ఉన్నాడు. మన పాపానికి పరిహారము చెల్లించిన వాడు మన ప్రభువు. ఎన్ని కష్టాలు కలిగినా, నష్టాలు వాటిల్లినా, మనం ఎంత కృంగుదలలో ఉన్నప్పటికీ మన ప్రభు మనను పరిహరించువాడు, పరిష్కారమై మనకు నిలిచేవాడు. ఈ కీర్తన బట్టి ప్రభువుని స్తుతించండి. నేడు వాగ్దానం కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. యేసుక్రీస్తుకి ఇవ్వబడిన పేర్లలో సమాధానకర్త అను పేరు కూడా కలదు. ఈ లోకానికి ప్రభు వచ్చిన కారణాల్లో ఇది కూడా ఒకటి. సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వడానికి, బలహీనులైన వారికి బలమును ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. పాపం మనిషిని దూరం చేసింది దేవుడి నుండి, తద్వారా బలహీనులను చేసింది, తద్వారా అసమాధానంతో నింపింది, సమాధానం లేకుండా వారిని చేసింది. పాపంలో జీవించే మనిషి ప్రస్తుతానికి బాగున్నప్పటికీ ఏదో రోజు నాశనం వైపు నడిపించక తప్పదు, నాశనం మార్గంలోనికి వెళ్ళిపోక తప్పదు. ఇలాంటి స్థితిలో పాపులకు రక్షణ ఇవ్వడానికి, బలహీనులను బలపరచడానికి, సమాధానంతో వారి బ్రతుకులు నింపడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చారు. తన యందు విశ్వాసం ఉంచు వారికి ఆయన బలమునిస్తాడని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఉదయం సమాధానం లేక బలహీనతలతో పట్టుబడి కృంగిపోయి ఉన్నారేమో. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన మీకు సమాధానాన్ని ఇస్తారు. ఏవేవో మీరు చేయక్కర్లేదు. పూలు, పాలు, అర్పణలు, తలనీడాలు ఏవేవో అర్పించక్కర్లేదు. విశ్వాసం ఒక్కటి ఉంచితే చాలు. ఆవగింజంత విశ్వాసం ఉంచితే కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందని యేసుప్రభు వారే స్పష్టంగా చెప్పారు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి బలమునిచ్చి నిలబెడతాడు. ఆయన సమాధానం మీ సమస్యలకే కాదు, మీ బ్రతుకులకు కూడా ఇస్తాడు. ఆ శాంతిని సమాధానంగా మారుస్తాడు. మీ ప్రశ్నలకు, సందేహాలకు సమాధానమై ప్రభువు నిలుస్తాడు. సమాధానకర్తయగు దేవుని బలము మనందరి మీద ఉండాలని ప్రార్థిద్దాం. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా బలపరచండి. ప్రతి బలహీనతల్లోనూ మాకు బలంను అనుగ్రహించు దేవుడు నీవని, తన ప్రజలకు బలం ఇస్తానని వాగ్దానం చేశావు. నీ ప్రజలుగా ఉన్నప్పుడే మేము నీ బలమును పొందుకుంటాము, సమాధానమును పొందుకుంటాం. మా బ్రతుకుల్లో ఉన్న ఆ శాంతిని తొలగించి సమాధానంతో నింపువాడు నీవని నిన్ను స్తుతిస్తూ ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ బలమును, నీ సమాధానమును దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.